అవర్ న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మనము అక్కడ కట్ చేసాం కదా వీడియో, అక్కడ అదే శాంతినికేతన్ స్కూల్ దగ్గర నేను కట్ చేశాను కదా, అది చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అప్పుడైతేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. నేను ఎస్పీజీ గ్రౌండ్ అని చెప్పాను కదా, ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా వీడియో తీస్తాను అని ఎస్పీజీ గ్రౌండ్కి అయితే వచ్చేసాను అనమాట. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నా స్వీట్ మెమరీస్ అన్నమాట ఇవల్ల. మనం ఇప్పుడైతే ఎస్పీజీ గ్రౌండ్లో ఉన్నాము. చాలా విశాలవంతంగా ఉంటుందండి గ్రౌండ్. ఇది మంచి విశాలవంతంగా ఉంటుంది. హమేషా నేను వీడియో కోసమనే వచ్చాను ఇక్కడికి. ఒకసారి చూడండి, లుక్ అయ్యండి. నంద్యాల ఇక్కడ ఆపోజిట్లో ఒకటి పెద్ద చర్చ్ కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది చర్చ్ కూడా. హోలీ క్రాస్ చర్చ్ అండి. ఇది అతిపెద్ద చర్చ్ నంద్యాలలో. కనిపిస్తుందా లేదా? హోలీ క్రాస్ చర్చి. మస్తు ఉందండి చర్చ్ అయితే, మామూలుగా లేదు. చూసారు కదా, నంద్యాల డిస్టిక్లో అతి పెద్ద చర్చ్ అండి ఇది. ఎస్పీజీ గ్రౌండ్కి ఎదురుగా ఉంటుంది. ఎస్పీజీ గ్రౌండ్కి ఎదురుగా ఉంటుందండి ఇది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్పీజీ ఉన్నత పాఠశాల. మేము ఈ గ్రౌండ్కి చాలాసార్లు వచ్చామండి. చాలా అంటే చాలాసార్లు వచ్చి ఇక్కడ ఆడి ఆ దెబ్బలు తగిలించుకొని, అంటే నంద్యాల దెబ్బలు తగిలించుకొని ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మనకి. చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి, ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది బాస్కెట్బాల్ కోర్టు. మేము బాస్కెట్బాల్ అయితే ఆడలేదన్నమాట. ఆ బాస్కెట్బాల్ వెనకాల అయితే కబడ్డీ ఆడాము. చాలాసార్లు కబడ్డీ అయితే ఆడాము. ఎన్నో స్వీట్ మెమరీస్ అనమాట. ఇంకా కొద్దిగా ఇక్కడ ఒక హౌస్ మాదిరిగా ఉంది చూసారా, అక్కడ ఒక హౌస్ మాదిరిగా ఉంది చూసారా. దాని ముందర ఆ సర్కిల్ మధ్యలో సర్కిల్ కూడా దండిగా, అంటే దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలే. ఇక్కడే అండి మాకు గ్రౌండ్, ఇక్కడే గ్రౌండ్ అన్నమాట. అప్పుడు కోర్ట్ ఇక్కడే గీసారనమాట. సర్కిల్ కబడ్డీ కోర్ట్ అయితే ఇక్కడే గీసారు మాకు సెంటర్లో. మొత్తం ఇదే. ఇక్కడ ఆడి మేము ఇక్కడికి వచ్చి కూర్చునేటోళ్ళం అనమాట. హంజాక్ ప్రకారం బాబు నాకు అక్కడ గ్రౌండ్లో ఆడి ఇక్కడ కూర్చునేటోళ్ళం అనమాట అందరం. మేము చాలా మంచిగా అనిపించేది ఫీల్. మేము ఎప్పుడో నైన్త్ కంటే ముందు మేము 6th క్లాస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడేటోళ్ళము. కానీ 9th క్లాస్లో నా లైఫ్ని నిలబెట్టిన గ్రౌండ్ ఇది. నా లైఫ్లో ఒక మంచి సక్సెస్ని తీసుకున్న గ్రౌండ్ అన్నమాట ఎస్పీజీ గ్రౌండ్. చాలా మంచి ఫీల్ అనమాట. నాకైతే పాతకాలం మొత్తం గుర్తుకొస్తుంది. హారన్ బజానక్ మోగియాకు హారన్. ఇది చెట్టు. నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఆనుకొని కూర్చొని ఉంటానన్నమాట. నేను ఏ ప్లేయర్ ఎట్లా ఆడుతున్నాడు ఏంటి అనేది ఇక్కడే అనమాట నా ప్లేసు. చాలా మంచి ఫీల్ ఉండేదండి. ఏ ఫంక్షన్ జరిగినా కూడా, ఏం జరిగినా కూడా ఎక్కువగా ఇక్కడికే, ఈ గ్రౌండ్కే వస్తూ ఉంటాం అన్నమాట మేము. ఇక్కడే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ స్టేజ్ ఉంది చూడండి. స్కై బ్లూ కలర్ రేకులు ఉన్నాయి కదా, స్టేజ్ కనిపిస్తుందా మీకు? ఈ స్టేజ్ అండి. ఈ స్టేజ్ మీద షేక్ కోయలగుంట్ల మోమిన్, మీరు 2nd ప్లేస్లో సెలెక్ట్ అయినారు నేషనల్కి. యాక్చువల్లీ సీనియర్ నేషనల్ ప్లేయర్ అనమాట నేను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నా లైఫ్లో ఆ స్టెప్స్ ఎక్కి పోతూ ఉండే అసలు ఒక మంచి ఫీల్ అనమాట అది. చండీగఢ్ వాళ్ళ చేతుల మీదుగా 100 రూపీస్ తీసుకున్నానండి నేను. బెస్ట్ డిఫెన్సర్ అండి అని చెప్పి వాళ్ళు ఒక 100 రూపీస్ నాకు ఇవ్వడం జరిగిందన్నమాట. 100 రూపీస్ ప్లస్ ఐకాన్ స్కూల్ వాళ్ళు సర్టిఫికేటు. బాగా మంచి ఫీల్ అండి అది, అసలు మర్చిపోలేమన్నమాట. ఒకసారి లుక్ వేసుకోండి గ్రౌండ్ మొత్తం.
నేను ఆడిన తర్వాత అయినా కానీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ గ్రౌండ్ అయితే మిస్ కాలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంకా నేను ఆర్సీబీ కాలేజ్కి వెళ్ళిపోయినాను అన్నమాట. అది మంచిగా ఉంటుంది, లుక్ వేసుకోండి. ఇది ఆడిటోరియం అండి, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియన్ డైసెస్ ఆఫ్ నంద్యాల్ ఆడిటోరియం అన్నమాట. ఇది ఒకసారి చూడండి. అప్పుడెప్పుడో చిన్నగా మాకు తెలివి లేదు, ఒక మంచి సరిపడా వయసు లేని టైంలో వచ్చి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి రావడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. మార్చ్ ఫస్ట్ అంటే ప్రతి ఒక్క స్టేట్ నుంచి వస్తారన్నమాట. ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి మనకి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఆ స్టేజ్ ముందర ఇక్కడ అందరు ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళు ఇక్కడ అసెంబుల్ అయ్యేటోళ్ళు. ఇక్కడ అసెంబుల్ అయ్యి మనకి మార్చ్ ఫస్ట్ చేసుకుంటా ఇట్లా రౌండ్ తిరిగేసి అక్కడ మనకి ఉంటారన్నమాట. పెద్దోళ్ళు ఉంటారు, ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తున్నారో వాళ్ళందరూ పీటీ సార్ వాళ్ళు కానీ పీడీస్ కానీ ప్రతి ఒక్కరు ఆ స్టేజ్ పైన ఉంటే ఇక్కడ ఒక నేషనల్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి సెల్యూట్ చేసుకుంటా మళ్ళీ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. చాలా వరకు ఇక్కడ ఆ స్టేజ్ ముందరనే ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ ఇక్కడే జరుగుతాను, స్టేజ్ ముందరనే జరుగుతాయి. అస్సలు అది మర్చిపోలేని స్వీట్ మెమొరీ అండి. నంద్యాలంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఎస్పీజీ గ్రౌండ్. చూడండి మస్తుంది, చూసారు కదా, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఎప్పుడో తెలియని వయసు, చిన్నగా ఉండేటోళ్ళము, అంతగా తెలివితేటలు కూడా ఉండవు అసలు. చాలా నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది 6th క్లాస్లో వచ్చాను. అప్పుడు ఏం తెలియదు, 20 రూపాయలతో వచ్చాను నేను. అప్పుడు జోన్ జరుగుతుంది, మా పీఈటీ సారు సుబ్రహ్మణ్యం సార్ వచ్చేసి ఇట్లా ఖచ్చితంగా రావాలి. అప్పుడు నాకు హెల్త్ కూడా బాగాలేదు, టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందన్నమాట. మా పీఈటీ సారు నా కోసము మా ఇంటి దగ్గరకు వచ్చిండనమాట. నువ్వు రాకపోతే గేమే లేదు, నువ్వు రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి మా ఇంటి దగ్గరకు వచ్చి మా మమ్మీతో మా డాడీతో మాట్లాడి కావాలంటే నేను ఇంజెక్షన్ చేపిస్తాను, నేను చూసుకుంటాను మంచిగా అని చెప్పేసి నన్ను పిలుచుకొని రావడం జరిగిందన్నమాట. సార్ అన్నట్టే మంచిగా చూసుకున్నారు నన్ను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను, కేవలం నా దగ్గర 20 రూపాయలు మాత్రమే ఉండేటివి. ఆ 20 రూపాయలు తీసుకొని మా నాన్న నాకు 20 రూపాయలు ఇచ్చినాడు. 20 రూపాయలు అంటే నా ప్రాణికి 20 లక్షలు. అప్పుడు 20 లక్షలు 2010లో అన్నమాట. 2010-11 టైంలో 20 లక్షలు నా దగ్గర ఉండే విధంగా నేను ఫీల్ అవుతూ ఉండినా. అప్పుడైతే తీసుకొని వచ్చాను. మా శంకర్ సార్ మా సీనియర్ పీటీ అనమాట. మా శంకర్ సార్ కూడా అట్లాగే చూసుకునేటోడు, మమ్మల్ని బాగా చూసుకునేటోడు. ఇక్కడ ఈ చర్చికి కొద్దిగా చర్చి పక్కనే, అంటే చర్చి కాదు ఎస్పీజీ గ్రౌండ్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉందన్నమాట. మంచిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కానీ చిల్లర నా కొడుకులు వస్తారు కదా, వాళ్ళకి తాట తీయడానికి అనమాట. ఇక్కడే జూనియర్ కాలేజ్ కూడా ఉంది, స్కూల్ కూడా ఉంది. లోపలికైతే అలవ్ లేదు, జస్ట్ గ్రౌండ్ వరకు అయితే తీసుకుంటాను. చూసారు కదా, బెస్ట్ మెమొరీ. ఆ 20 రూపాయలు తీసుకుని ఫీవర్ వస్తూ ఉండింది, ఫీవర్తోనే ఆడాను. మంచిగా ఫీల్ అనిపించింది అసలు. చూసారు కదా మొత్తం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంకా చూసారు కదా ఎస్పీజీ గ్రౌండ్ యొక్క చరిత్ర. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మా వీడియోస్ని డైలీ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ వేసుకొని, ఒక షేర్ చేసుకొని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేసేయండి. ఇంకా ఓకేనా, బాయ్.